కానీ వేరే దారి లేదు. ఒకసారి చూస్తేనే తెలుస్తుంది. నన్ను క్షమించండి అమ్మా. అమ్మగారు సరస్సుని పట్టుకోవడానికి చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకున్నారన్నమాట. సమయానికి నాకు సహాయం చేయడానికి ఎవరూ లేరు. ఈ టీవీలో వచ్చే నిజం అమ్మగారికి తెలియకూడదంటే ఏం చేయాలి? రాహుల్, ల్యాప్టాప్ ఓపెన్ చేయి. ఏమైందన్నయ్య? నవ్య పెళ్లి జరిగిన సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకొచ్చాను. ఈ పెన్ డ్రైవ్ ఆచార్య చేతులకు వెళ్లేలోపు ఇందులో ఉన్న వీడియో డిలీట్ చేయాలి. త్వరగా ఆన్ చెప్పు. ఓకే. ఏమైంది బాబు? నవ్య పెళ్లి రోజున జరిగిందంతా సీసీ కెమెరాస్లో అంటే చిన్న చిన్న కెమెరాస్ గోడకు పెట్టుంటాయి. రోజు జరిగేది మొత్తం అందులో రికార్డ్ అవుతుంది. ఎవరైనా ఎప్పుడైనా తీసి చూడొచ్చు. అంటే నేను సాక్షి సంతకం పెట్టింది కూడా ఉందా? అవును సార్. అమ్మో, భయంగా ఉంది బాబు. భయం ఎందుకు సరసు? మొత్తం నేను డిలీట్ చేసేస్తాను. వెయిట్. డెలీట్ అంటే? చెరిపేయడం అనమాట. అంటే ఆ వీడియో సాక్ష్యం ఏం ఉండదా బాబు? ఉండదు. రాహుల్, ఆ రోజు డేట్ ఏంటి? 23 బాబు. 23rd. 23rd.
అంతే సర్సు, డిలీట్ అయిపోయింది. అవును, ఏదో ఒకటి చేయాలి. అమ్మగారు ఇదేది చూడకూడదు. ఇక ఆలస్యం చేయకుండా మొత్తం ఫుటేజ్ చూడాలి. ఆ సరస్సు గురించి కన్ఫర్మ్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. God! This is also... what about this? Oh, shit! How it has happened? Oh, shit! How it has happened? Yavaru! Yavaru! సరే, తర్వాత కలుద్దాం. చెప్పండి మేడం. సిసి కెమెరా రికార్డింగ్స్ బ్యాకప్ తీసుకున్నావా? లేదు మేడం. ఓ షిట్! ల్యాప్టాప్లో రన్ అవుతుంది కదా, ఆటోమేటిక్గా సేవ్ అవుతుందని వదిలేశాను. యు ఇడియట్! ఎందుకు ఇలా హాఫ్ బ్రెయిన్తో వర్క్ చేస్తున్నావు? ప్రతిదీ బ్యాకప్ తీసుకోవాలన్న కామన్ సెన్స్ లేదా నీకు? పదే పదే చెప్పాను కదా. నో ప్రాబ్లం మేడం, ల్యాప్టాప్లో ఉన్నది మొత్తం మనం ఎప్పుడైనా కాపీ చేయొచ్చు. రే ఫూల్! ల్యాప్టాప్ లో ఉన్నదే మొత్తం డిలీట్ అయింది, అందుకే బ్యాకప్ అడుగుతున్నాను. స్టూపిడ్! మొత్తం నాశనమైంది. ఎంత పక్కాగా స్కెచ్ వేసినా సెకండ్ లో డిలీట్ అయిపోయింది. ఇప్పుడెలా? ఇదంతా కూడా ఆ సరస్సు పనేనా? అక్షరం ముక్క రానిది ఈ సిస్టమ్ గురించి, ఫుటేజ్ గురించి ఎలా తెలుసుకుంటుంది? మళ్ళీ కళ్ళు గప్పి తనిక్కడికొచ్చిందా, లేక ఇంట్లో వాళ్లే తనకి సాయం చేస్తున్నారా? ఓ, నా అనుకున్న వాళ్లే తనకి చాలా స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తున్నారు. అందుకే నా గదిలోకి వచ్చి ఈ ఫుటేజ్ మొత్తం డిలీట్ చేసి ఉంటుంది. నానా, ముహూర్త సమయం వచ్చేస్తుంది. ఇంకా మాట్లాడుకుంటూ ఉంటే ఎలా? నువ్వు లోపలికి వెళ్ళు నాన్నా. వెళ్తానమ్మా, కానీ మా ఆవిడ కూడా... పంపిస్తాంలే, ముందు నువ్వు వెళ్ళు. అమ్మాయి ఎక్కడా? నేను కూడా తన కోసమే వెయిటింగ్ ఆంటీ. అదిగో
వచ్చేస్తుంది. ఎరా ఇప్పుడైనా లోపలికి వెళ్తావా? వెళ్తానులే అన్నయ్య. అరే వెళ్తానని ఇక్కడే కూర్చున్నావు, లే వెళ్ళు. డాడ్ మీరన్నా చెప్పండి. తనని వాళ్ళు రెడీ చేసి తీసుకొస్తారులేరా, నువ్వు వెళ్ళు. పా వెళ్ళరా, వెళ్ళు. ఏంటమ్మా ఎక్కడికెళ్ళిపోయావు? పెద్దమ్మ, చాలా పెద్ద ప్రమాదం తప్పింది. అమ్మగారి గదిలో ఏమైందమ్మా గదిలో? ఆహా ఏం లేదమ్మా, అమ్మగారు గదిలో ఉన్నారేమో, ఆశీర్వాదం తీసుకోవడానికని వెళ్ళాను. నువ్వెళ్ళడం దేనికమ్మా? ఆవిడ ఇక్కడికి వస్తే సరిపోతుంది కదా. ఒక్క నిమిషం అమ్మా. రండమ్మగారు, మీకోసమే ఎదురు చూస్తున్నా. ఏ చిన్న ఆటంకం కలగకుండా మీ చల్లటి దీవెనలతో కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా ఈ శోభనం జరగడానికి వీల్లేదు. యు ఆర్ ఆసమ్ ఆంటీ. ఏమైంది వాగ్దేవి? ఏమైనా పొరపాటు జరిగిందా? కాదు, అదే పొరపాటు రిపీట్ అయ్యింది. నా మనుషులుగా నటిస్తూ ఆ సరస్సుకి సాయం చేస్తున్నారు. నా గురించి తెలిసి మీరంతా నన్ను మోసం చేస్తున్నారు. ఇప్పటి వరకు బాగానే ఉంది కదా, హఠాత్తుగా ఇప్పుడు ఏమైంది? ఇప్పుడే ఆ సరస్సు గురించి నిజం తెలిసింది కాబట్టి. ఏంటా నిజం? అది నేను కాదు, మీరే చెప్పాలి. సరస్సు ఎవరో, ఎందుకు మీలో ఎవరో ఒకరు సాయం చేస్తున్నారు నాకు ఇప్పుడే తెలియాలి. నాకు తెలియకుండా
నేను ఇన్వాల్వ్ కాకుండా ఆంటీ సరస్సు టాపిక్ ఎందుకు ఎత్తుతున్నారు? మేడం, మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు మేడం. ఇప్పటి వరకు హ్యాపీగా ఉన్న మీరు ఎందుకు మీరు సడన్గా ఇలా కోపడుతున్నారు? అసలు ఏం జరిగింది మేడం? నాకు తెలిసిన నిజం అడుగుతుంటే దానికి కారణం అడుగుతావేంటి రాహుల్? సరస్సు గాని తనకి సాయం చేస్తున్న మనిషి గాని ఈ ఇంట్లోనే ఉన్నారని నాకు కన్ఫర్మ్ గా తెలిసింది. వాళ్ళెవరో ఒప్పుకుంటే అందరికీ మంచిది. ఇంకా తప్పించుకోవాలని చూస్తే మంచి చెడులు ఆలోచించేది లేదు. అమ్మా, ఆవేశపడకండమ్మా. మీకు చెప్పే అంతటి దాన్ని కాదు, కాని ఎక్కడుందో తెలియని ఆ సరస్సు కోసం వీళ్లకి శిక్ష వేయడం ఎంతవరకు సమంజసమమ్మా? ఎవరో తెలియని దానికోసం నేను వెతుకుతున్నానని తెలిసి కూడా నాకు వ్యతిరేకంగా ఉండడం, వీళ్లు సాయం చేయడం పద్ధతా? అన్నీ నవ్వుతూ ఒప్పుకొని ఇలా ఆఖరి క్షణంలో ఆపడానికా? ఆవిడ గారికి అలాంటి ఉద్దేశమే ఉండుంటే ముందే ఒప్పుకోకుండా ఉండాల్సింది. అంతా సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నప్పుడు ఇలా వద్దని చెప్పడం, అడ్డుపడడం ఏంటో. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, అంతేకాని అనుమానంతో సంబంధం లేని వాళ్ళని ఇలా బాధ పెట్టడం ఏంటి? ఇక చాలు తేజ, ఆపమను. నాకు నీతులు సూక్తులు చెప్పడం కాదు. తప్పు చేసిన వాళ్ళు నిజాయితీగా ఒప్పుకుంటే వద్దని ఆపిన నేనే ఆశీర్వదించి అడ్డు తప్పుకుంటాను. ఇంతటితో ఈ ఇష్యూ క్లోజ్ అవుతుంది. మంచి జరగాలా, చెడుగా మారాలా అనేది మీ చేతుల్లోనే ఉంది. డిసైడ్ చేసుకోండి. తొందరగా చెప్పండి. నేను చూడాల్సింది మౌనం కాదు, మీ సమాధానం, సాక్ష్యం.